ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇదొక దేవాలయంగా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది. ఇవాళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సర్. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసారు ఆ దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటూ ఉంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ రెండు, ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని, ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ మా డాక్టర్లు వాళ్ళ ఒక అవసరాలు, పేషెంట్ల ఒక అవసరాలని దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. అంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది, పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి, మేము పనిచేసే అనం ఎప్పుడు. ఎందుకంటే ఇది మాది ఒక కుటుంబం, మన బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం అంది. ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఇవాళ సినిమా అయినా సరే, నేను ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాని తర్వాత ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ తాండవం. నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి చూపించడం ఏంటి, 4 ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా కాదు, అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి నుంచి చూపిస్తాను 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు. అంటే నేనేది ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటో ఇంత పొగరు అనుకోవచ్చు. ఉంది నాకు పొగరు, దర్ప ఉంది నాకు, కాదన్నా నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే, నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరం అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద పిచ్చి ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో, క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా, నేను అందరూ అంటాను నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను, తొడత అంటారు, నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను. ప్యాషన్